ఏంటి ఐపీఎల్ 2025 ఫ్రీగా చూడలేమా? జియో ఇంకా హాట్‌స్టార్ కలిసాయి. కానీ ఎందుకు? దీనికి అసలైన కారణం ఏంటి? ముఖ్యంగా ఇది క్రికెట్ లవర్స్ మీద ఎంతగా ఎఫెక్ట్ అవుతుంది? ఈ ఐపీఎల్ ఈ 2025 ఎలాగా ప్రభావం చూపుతుంది? ఈ వీడియోలో ప్రతిదీ తెలుసుకుందాం. జియో ఇంకా హాట్‌స్టార్ కలవడం, క్రికెట్ అభిమానులపై దీని ప్రభావం, ఇంకా ఐపీఎల్ ఎందుకు ఇక ఫ్రీగా లేదు, ఇంకా మొదటి బాల్ పడే ఉంది, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. కాబట్టి చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం జియో ఇంకా హాట్‌స్టార్ ఎందుకు కలిసాయి దాని గురించి మాట్లాడుకుందాం. దీనికి సమాధానం సులభం, అధికారం ఇంకా లాభం. జియో సినిమా ఇంకా హాట్‌స్టార్ ఇండియన్ ఓటీటీ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. జియో సినిమా వరుసగా 2023, 2024 ఐపీఎల్ స్ట్రీమింగ్లో భారీ విజయం సాధించింది. కానీ హాట్‌స్టార్ తన వినియోగదారులను నిలబెట్టుకోవడంలో కష్టాలనే ఎదుర్కొంది. ఈ జియో ఇంకా హాట్‌స్టార్ కలవడంతో వాళ్ళ ఇండియన్ ఓటీటీ విభాగాన్ని ఏకఛత్రాధిపత్యంగా మార్చేశారు. ఇప్పుడు జియో హాట్‌స్టార్ డిజ్నీ యొక్క ఇంటర్నేషనల్ కంటెంట్ ఇంకా జియో డిజిటల్ ఆలోచనలతో కలిసిపోయింది. వేరే ఆప్షన్ లేని స్ట్రీమింగ్గా మారిపోయింది ఈ జియో హాట్‌స్టార్. కానీ ఇది ఐపీఎల్ 2025పై భారీ ప్రభావం చూపనుంది. అది ఎలాగో చూద్దాం. గత 2 సంవత్సరాలుగా జియో సినిమా అనేది ఫ్రీగా చూసేవాళ్ళం. దీనివల్ల 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆకర్షించగలిగింది. కానీ ఇప్పుడు జియో హాట్‌స్టార్ కలవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. ఐపీఎల్ 2025 నుండి మీరు మ్యాచ్లు చూడాలంటే సబ్స్క్రిప్షన్ అవసరం. ఇక ఫ్రీగా ఐపీఎల్ చూడలేవు. అంటే మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు తమ ప్రియమైన టోర్నమెంట్ని చూడాలంటే మనీ చెల్లించాలి. ఇది భారీ మార్పు. ఇంకా చాలామంది అభిమానులు సంతోషంగా అయితే లేరు. కానీ జియో హాట్‌స్టార్ ఎందుకు ఇలా చేసింది? ఈ వ్యాపారమైన గేమ్ను పూర్తిగా చూద్దాం. ప్రధాన కారణం ఆదాయ ఉత్పత్తి. గత 2 సీజన్లలో జియో సినిమా ఉచిత ఐపీఎల్ స్ట్రీమింగ్తో వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది. కానీ ఇప్పుడు భారీ ప్రేక్షకుల ఆదరణను కలిగి ఉన్నందుకు లాభాలను పొందవలసిన సమయం వచ్చింది. జియో ఇంకా డిజ్నీ ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిలియన్ల రూపాయలు ఖర్చు చేశారు. వారి పెట్టుబడిని సబ్స్క్రిప్షన్ ద్వారా పూర్తిగా తిరిగి రాబట్టాలనుకుంటున్నారు. పైగా 4K స్ట్రీమింగ్, మల్టిపుల్ కెమెరా యాంగిల్స్, బిహైండ్ ది సీన్స్ కంటెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉండడంతో ప్రజలు అంతకంటే మెరుగైన అనుభవాన్ని చెల్లించడానికి ప్రేరేపిస్తున్నారు. కానీ అభిమానులు దీని గురించి ఏమనుకుంటున్నారు? సర్వే ప్రకారం గత సీజన్లో 60 నుండి 70% మంది ఐపీఎల్ చూసింది ఫ్రీగానే. అంటే మిలియన్ల మంది అభిమానులు ఇప్పుడు చెల్లించాలా లేకపోతే చూడకపోవాలా అని ఆలోచిస్తున్నారు. అనలిస్టుల ప్రకారం ఐపీఎల్ 2025 300 మిలియన్లకు పైగా ప్రజలు చూసే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ కొంతమంది అభిమానులు ఇల్లీగల్ స్ట్రీమింగ్ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక్కడ జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు చూద్దాం. బేసిక్ ప్లాన్ వచ్చేసరికి ₹149 3 నెలలకి. అదే యాడ్ ఫ్రీ ప్లాన్ వచ్చేసరికి $499. యాన్యువల్ ప్లాన్ వచ్చేసరికి $470 నుండి ప్రారంభం. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఎవరైతే ఇక్కడ దాకా చూసారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐపీఎల్ అందరికీ అందుబాటులో ఉంచడమే కానీ లాభదాయకంగా మార్చడం లక్ష్యం అయితే ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా? ఐపీఎల్ 2025 చూసే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా? అవకాశం తక్కువ. క్రికెట్ భారతదేశంలో చూసే వాళ్ళు ఎక్కువ. అందుకే అభిమానులు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల కూడా చూసేవాళ్ళు తగ్గొచ్చు. మీ అభిప్రాయం ఐపీఎల్ ఉచితంగా ఉండాలా లేక సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి క్రికెట్ లవర్స్కి షేర్ అయితే చేయండి.